కొమ్మినేని శ్రీనివాసరావు చాలామందికి సీనియర్ మోస్ట్ జర్నలిస్టుగా తెలుసు. మరికొందరికి ఏపీ మీడియా అకాడమీ మాజీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి అని తెలుసు. జర్నలిస్టులు, పొలిటీషియన్స్కు తప్పితే సామాన్య ప్రజలకు కొమ్మినేని శ్రీనివాసరావు అంటే పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారారు కొమ్మినేని శ్రీనివాసరావు. ఓవర్ నైట్లో కొమ్మినేని గురించి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చర్చించుకోవడానికి గల కారణం కూటమి సర్కార్ ఆయనను బలవంతంగా అరెస్ట్ చేయటమే. అసలు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ సిటిజన్ అయిన కొమ్మినేనిని కూటమి సర్కార్ ఎందుకు అరెస్ట్ చేయించింది? కనీసం అతని ఇంట్లో అడుగుపెట్టనీయకుండా గేటు బయటే కూర్చోబెట్టడానికి గల కారణమేంటి? కేఎస్ఆర్ నిజంగా తప్పు చేశారా? వాచ్ ది స్టోరీ. సాక్షి టీవీలో ప్రతిరోజు ఉదయం కేఎస్ఆర్ కామెంట్ అంటూ లైవ్ షో, డిబేట్ నడిపిస్తారు. ఇందులో సీనియర్ మోస్ట్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా ఉంటారు. తన కెరియర్లో కొన్ని వేల డిబేట్లు నిర్వహించిన ఘనత కేసీఆర్ గారిది. మరీ ముఖ్యంగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మైనింగ్, శాండ్ మాఫియాపై కేఎస్ఆర్ కామెంట్ లైవ్ షోలో చెబుతున్నారు కొమ్మినేని. సంవత్సరం గడుస్తున్నా సూపర్ 6 పథకాలపై చంద్రబాబు ఎటువంటి మాట మాట్లాడకపోవటంపై కాస్త ఘాటుగానే స్పందించారు కొమ్మినేని. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఒకప్పుడు చంద్రబాబుకి అత్యంత ఆప్తుడు ఈ కొమ్మినేని శ్రీనివాసరావు. పైగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే చంద్రబాబు తీరు నచ్చక బాబు కోటరీ నుంచి బయటకు వచ్చేశారు కొమ్మినేని శ్రీనివాసరావు. దీంతో ఎన్టీవీలో పనిచేస్తున్న కొమ్మినేనిని ఉద్యోగంలో తీయించే వరకు అస్సలు నిద్రపోలేదు చంద్రబాబు. ఒకానొక సమయంలో ఎన్టీవీ కొమ్మినేనిని వదులుకోటానికి ససేమిరా ఒప్పుకోకపోవటంతో ఏకంగా ఎన్టీవీనే మూసివేయించేందుకు చంద్రబాబు అప్పుడు పావులు కదపటంతో భయపడ్డ ఎన్టీవీ యాజమాన్యం కొమ్మినేనిని బయటకు పంపించేసింది. అనేకంటే చంద్రబాబు ఒత్తిడితో జాబు నుంచి తీసేయాల్సి వచ్చింది అంటే సబబేమో. ఆ తర్వాత సాక్షి టీవీ కేఎస్ఆర్ని ఆదుకుంది. అప్పటినుంచి చంద్రబాబు అండ్ కోకి కొమ్మినేని అంటే పీకల్లోతు కోపం. ఇంకా చెప్పాలంటే తమ సామాజిక వర్గం వ్యక్తి. జగన్ రెడ్డితో చేతులు కలిపి తమపైనే ఫైర్ అవ్వటాన్ని అస్సలు తట్టుకోలేకపోయారు. దీంతో కేఎస్ఆర్ని టార్గెట్ చేశారు. కొమ్మినేని ఎప్పుడు దొరుకుతారు, ఎప్పుడు లోపలేసేస్తాం అన్నట్టు వెయిట్ చేస్తున్న చంద్రబాబు, లోకేష్ అండ్ పవన్లకు కొమ్మినేని చేసిన చిన్న తప్పుతో దొరికిపోయారు. అయితే కొమ్మినేని చేసిన తప్పేంటంటే తన లైవ్ డిబేట్ షో కోసం సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజును పిలవటం. అసలు కేఎస్ఆర్ అరెస్టుకి కారణం ఈ కృష్ణంరాజే. ఎప్పట్లాగానే జూన్ 6, 2025న మార్నింగ్ కేసీఆర్ లైవ్ షోని స్టార్ట్ చేశారు. అందులో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజుని ఇన్వైట్ చేశారు. అయితే ఈ డిబేట్లో దేశంలో మళ్లీ ప్రాసిక్యూషన్ పెరుగుతుందని, ఏ ప్రాంతంలో ఎంత మేరకు వ్యభిచారం పెరిగిందన్న అంశం వచ్చింది. సరిగ్గా అప్పుడు కృష్ణంరాజు అమరావతి వేశ్యల రాజధాని అంటూ అక్కడున్న అందరూ వేశ్యలే అంటూ నోరు జారారు. అయితే కొమ్మినేని మాత్రం కృష్ణంరాజుని వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మాత్రం ఆగలేదు. ఇక ఈ విషయాన్ని జూన్ 7న టీడీపీ, జనసేన నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సాక్షి మీడియాకు, జగన్ కుటుంబానికి ఆపాదిస్తూ ప్రచారం మొదలుపెట్టేశారు కూటమి నేతలు. అక్కడితో ఆగకుండా జగన్ కుటుంబ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి అభ్యంతరకరమైన రాతలు రాశారు. ఇక ఆ వెంటనే మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు వరుసపెట్టి ట్వీట్స్ చేయటంతో పాటుగా వారి అనుకూల వ్యక్తులతో కలిసి ధర్నాలు చేయించారు. అయితే సాక్షి టీవీ, కేఎస్ఆర్ కూడా కృష్ణంరాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, కృష్ణంరాజు వ్యాఖ్యలను కూటమి నేతలు సాక్షి టీవీకి ఆపాదించటం సరికాదని తీవ్రంగా ఖండించింది. సాక్షి మీడియా ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవాభిమానాలు చూపుతుందని, సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలను సాక్షి మీడియా ఎంతమాత్రం సమర్థించదని సాక్షి టీవీ స్పష్టం చేసింది. కృష్ణంరాజు కూడా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదన్నారు. ఒకవేళ ఎవరి మనోభావాలైనా కించపరిచి ఉంటే క్షమాపణ చెప్పటానికి కూడా సిద్ధంగా ఉన్నానని కృష్ణంరాజు అన్నారు. ఇక కేఎస్ఆర్ సైతం కృష్ణంరాజు వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. కానీ చంద్రబాబు, లోకేష్లకు అహం చల్లారలేదు. దీంతో ఆగమేఘాల మీద కేఎస్ఆర్ని అరెస్ట్ చేయించేందుకు కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పిఎస్లో కంభంపాటి శిరీషతో ఫిర్యాదు చేయించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్లో కొమ్మినేనిని అరెస్ట్ చేశారు. రాజధాని రైతులు, మహిళల ఫిర్యాదుతో కేసు నమోదైంది. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదుతోనే జర్నలిస్టు కృష్ణంరాజు, కొమ్మినేనితో పాటు సాక్షి యాజమాన్యంపైన కేసు పెట్టారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కూడా స్పందించారు. గౌతమ బుద్ధుడి ఆనవాళ్లు ఉన్న నేల అమరావతి.
అలాంటి బౌద్ధం విలసిల్లిన ప్రాంతాన్ని వైసీపీ టీవీ ఛానల్ ద్వారా రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అని కామెంట్ చేయించారు అంటే అక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, కమ్మ, కాపు, ఇతర సామాజిక వర్గాల మహిళలందరినీ అవమానించటమే కదా. ఈ ప్రాంతంలో బౌద్ధం విలసిల్లింది. ఆచార్య నాగార్జునుడు నడయాడి అమరావతి పరిసరాలను బౌద్ధులకు పవిత్ర ప్రదేశం చేశారు. అమరావతిపై ప్రాంత చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టతను కూడా అవహేళన చేసినట్టే అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇక జర్నలిస్టు కృష్ణంరాజు కొమ్మినేనిపై ఐటీ చట్టంలోని పలు సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో A1గా కృష్ణంరాజు, A2గా కొమ్మినేని, A3గా సాక్షి ఛానల్ యాజమాన్యం పేర్లను పోలీసులు చేర్చారు. ఇదిలా ఉండగా కొమ్మినేనిపై కేసు నమోదు కావటంతో 9వ తేదీన ఉదయమే ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని కేఎస్ఆర్ ఇంటికి వెళ్లిన విజయవాడ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు అక్కడికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. మరో జర్నలిస్టు కృష్ణంరాజును అరెస్ట్ చేసేందుకు విజయవాడలోని ఆయన ఇంటికి వెళ్లారు. తాళం వేసి ఉండటంతో ఆయన హైదరాబాద్లోనే ఉన్నారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. విజయవాడ అయోధ్యనగర్ కాలనీలోని ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఓ పక్క కేఎస్ఆర్ని అరెస్ట్ చేసి తీసుకుని ఏపీ పోలీసులు హైదరాబాద్ నుంచి వెళ్తుంటే మరోపక్క ఏపీ వ్యాప్తంగా సాక్షి టీవీ ఆఫీసులపై టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. సాక్షి ఆస్తులను ధ్వంసం చేశారు. లైవ్ డిబేట్లో ఎవరు ఏం మాట్లాడతారో ఎవరం చెప్పలేం. పైగా అది లైవ్, రికార్డెడ్ షో కాదు కాబట్టి ఎవరు ఏం మాట్లాడినా అది అలాగే ఆనేర్ అవుతుంది. కానీ ఎవరికీ అంతుబట్టని విషయమేంటంటే కామెంట్ చేసింది కృష్ణంరాజు. ఆయన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పింది కేఎస్ఆర్. కానీ కేఎస్ఆర్ని అరెస్ట్ చేయడంతో రాష్ట్ర ప్రజలకు మింగుడు పడటం లేదు. మరి కేఎస్ఆర్ అరెస్టు రెడ్ బుక్ రాజ్యాంగాల్లో అమలులో భాగమని వైఎస్ఆర్సీపీ అంటోంది. వేశ్య అంటే ఇంత హంగామా చేస్తున్న టీడీపీ నేతల కంటికి చిన్నపిల్లలపై అత్యాచారాలు, దాడులు ఇవేమీ కనిపించవా? కేవలం వైసీపీని టార్గెట్ చేయడమే లక్ష్యమా? ప్రజా సమస్యల కంటే ఇదో పెద్ద సమస్య. మరి మీరేమంటారు? కేఎస్ఆర్ అరెస్టుని ఎలా చూడాలని అంటారు? మాకు కామెంట్ చేయండి. పరిస్థితి చూస్తున్నాం. బట్ ఒక జర్నలిస్ట్ కి సంబంధించి నేను చాలా క్లియర్ గా ఆయన 70 సంవత్సరాలు ఆయన వయసు సీనియర్ సిటిజన్ 70 సంవత్సరాల వయసులో బయట కూర్చోబెట్టారు అనేటువంటిది సెక్షన్ చూసుకుంటే మనము ఆయన మీద కేసు అయింది. ఎక్కడంటే రాయపూడి గ్రామానికి సంబంధించినటువంటి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కేసు ఇది. ఈ కేసులో మనం చూసుకుంటే ఆయనకు సంబంధించి అటు సెక్షన్ 79, 196 సబ్సెక్షన్ 1, తర్వాత 353 ఉంది సబ్సెక్షన్ 2, తర్వాత 299 61 సబ్సెక్షన్ 1, DNS 67, ITA 3 సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 4, తర్వాత SC ST PC యాక్ట్ PCA అనేటువంటి ఇవన్నీ సెక్షన్స్ లో పెట్టడం జరిగింది. మాత్రమే చెప్పండి, నోటీస్ లేదు, ఏది లేదు. సార్ ఒక ఎఫ్ఐఆర్ చూపెట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, ఏం చెప్తారు సార్? నాకు తెలియదు గొడవ. ఎఫ్ఐఆర్ మీరు తీసుకెళ్ళొస్తా, తెచ్చివారనుకుంటుందా ఏం తెలియదు. పోలీసు రాజ్యం నడుస్తా ఉంది. కానీ వీటిది కాదు, వీటి చాలా మర్యాదగానే ఉంటుంది. పోలీసు రాజ్యం 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం ఊహించాలి. ఈ పరిణామం ఊహించలేదు. జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి సంఘటన మా వాళ్ళకి ఎక్కడ సాక్షికి సంబంధం అపవాదులు అట్టగా కేవలం కొంతమంది వాళ్ళ వాస్తవాన్ని పూర్తిగా మీరు కోఆపరేట్ చేయాలి సార్. మీరు కోఆపరేట్ చేయాలి ప్లీజ్. మీరు కోఆపరేట్ చేయాలి ప్లీజ్. ఉండండి మై టోపీలు